నా తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరే దీనికి సమాధానం చెప్పండి. ఏంటి అంటే కేటీఆర్ అరెస్ట్ అని మీరంటున్నారు, కేటీఆర్ అరెస్ట్ కుట్ర అని నేనంట. దీనికి ఎంతమంది ఏకీభవిస్తారు ఏకీభవించరు అనే విషయాన్ని పక్కన పెట్టినా కూడా దీంట్లో ఒక క్లారిటీ ఉంది. మీరందరూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ట్యాగ్ లైన్ ఏందండి? మార్పు. మార్పు అంటే తెలంగాణ ప్రాంత ప్రజల ఏంది అంటే సబ్బండ వర్గాలకు సంబంధించి వాళ్ళ తలరాతను మార్చే మార్పు అని మీరందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆ మార్పు కాదు. ఇక్కడ జరిగేది కేవలం నేతలలో మార్పు జరిగింది. వాళ్ళ ఆర్థిక మూలాలు పెరిగినాయి, వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, వాళ్ళకు పదవులు వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళ జీవితం అనేది చాలా మీరు ఊహించని స్థాయిలో రాజభోగాలతో ఉన్నది. ఇది వాస్తవమైన విషయం. సో ఇక్కడ ఏంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ అరెస్ట్. ఇది మీరు తెలంగాణ పొద్దంతా ఇదే 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 అరెస్టు 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 ఇదే మీరు వార్తలు వింటున్నది. అసలు కేటీఆర్ ఏం తప్పు చేసిండు? తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల పోరాటం చేయడమే కేటీఆర్ చేసిన తప్ప, ఎక్కడ కష్టం ఉన్నా నేనున్నానని భరోసానివ్వడమే కేటీఆర్ చేసిన తప్ప, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ ప్రశ్నించడమే కేటీఆర్ చేసిన తప్ప, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన గొంతెత్తి నినాదించడమే కేటీఆర్ చేసిన తప్ప, కేటీఆర్ ఎక్కడ దొరుకుతాడా అని కాంగ్రెస్ పార్టీ డేగ కళ్ళతో ఎదురు చూడడం దేనికి సంకేతం? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన బాంబులు, దీపావళి బాంబులు దేనికి సంకేతం? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎలాగైనా అరెస్టు చేయాలనే కుట్ర దేనికి సంకేతం? కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ మీద పగబట్టిందా అంటే ఖచ్చితంగా వ్యక్తిగత రాజకీయ పగ పట్టింది. దీంట్లో కొన్ని నిజాలు వాస్తవాలు మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ అధికార పార్టీ కానీ అబద్ధాన్ని నిజం చేస్తానే, నిజాన్ని అబద్ధం చేస్తున్నాయి. సో ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాలి. మొట్టమొదటిగా కేటీఆర్ను ఇరికించాలని చాలా ప్రయత్నాలు చేసిళ్ళు. కేటీఆర్ని ఇరికించాలని 1-2 ప్రయత్నాలు కాదండోయ్. కేటీఆర్ను ఎన్ని రకాలుగా ఇరికించాలనే ప్రయత్నం చేసిల్లో నేను చెప్తాను. నెంబర్ 1 మీ అందరికీ తెలుసు, మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ను టార్గెట్గా మొట్టమొదటిసారిగా ఏంది అన్నది అంటే ఫోన్ ట్యాంపరింగ్ అనే వ్యవహారం ఉన్నది. దీంట్లో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. దీంట్లో ఏం చేసింది? కేసీఆర్ పేరు తీసింది, హరీష్ రావు పేరు తీసింది, కేటీఆర్ పేరు తీసింది. దాని తర్వాత ఈ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన ఎపిసోడ్ చూసింది. దాని తర్వాత డ్రగ్స్ అంటూ ఎపిసోడ్ చూసింది. దాని తర్వాత ఓ మంత్రి, మహిళా మంత్రికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చూసిర్రు. దాంతోపాటు లగచర్ల అనే ఘటన చూసిర్రు. దాంతోపాటు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చూస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా సందర్భాలు ఏవైతేనేం కేటీఆర్ను ఎలాగైనా అరెస్టు చేయాలి. మా నినాదం, మా ఎజెండా, కాంగ్రెస్ పార్టీ నినాదం, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి అంటే కేటీఆర్ను అరెస్టు చేయాలి. కేటీఆర్ను అరెస్టు చేయకపోతే నిద్ర పడతలేదు, తిన్న తిండి ఒంటికి పడతలేదు, కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలలో ఉన్న తహతహలాడిపోతున్నారు. మీ అందరికీ తెలవాల్సిన విషయం కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ను ఇరికించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక రకాల కుట్రలు. ఒకటి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం, దాని తర్వాత జన్వాడ ఫామ్ హౌస్, దాని తర్వాత డ్రగ్స్ అన్నారు, దాని తర్వాత మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత లగచెర్ల, ఇప్పుడు ఫార్ములా ఈ రేస్. అంటే 6 సందర్భాలలో కేటీఆర్ను ఎక్కడ దొరుకుతాడా అరెస్టు చేద్దామా అనే కోణంలో ఉన్నారు అనేది వాస్తవం. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. అంటే వ్యక్తిగత రాజకీయంగా రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ను అరెస్టు చేయడం కోసం రకరకాలుగా తహతహలాడిపోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎస్, నిజంగా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఉత్సాహం రేవంత్ రెడ్డికి ఉన్నది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈడీ కేసు నమోదైందని మీరంటారు, నమోదు చేయించిర్రని తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటారు. ఈ ఈడీ కేసు ఎట్లా నమోదైందో మీ అందరికీ తెలుసా? మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుండి జైపూర్ అనే గుజరాత్కు సంబంధించి రాజస్థాన్ అలా పర్యటన చేసిండు. వాళ్ళ యొక్క బంధువులకు సంబంధించి పెళ్లి ఉంటే అడిగి పోయిండు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆదానీని కలిసిరనే ఒక ఆరోపణలు వినబడ్డాయి. ఇక అక్కడ నుండి నేరుగా ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కిండు. ఢిల్లీలో పాపం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఉంటాడు, ఆయన పేరు కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. ఆయన తెలంగాణలో దొరుకుతలేడు అన్నట్టుగా ఢిల్లీకి వెళ్ళి షాలో కప్పిండు.
సో ఇక్కడ అసలు కుట్ర మొదలైంది. ఈ కిషన్ రెడ్డికి సంబంధించి, దాంతోపాటు రేవంత్ రెడ్డికి సంబంధించి, సో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా బీజేపీతోని ములాఖత్ అయిపోయారు. వీళ్ళు బీజేపీ అన్నట్టు, ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖత్ అయింది అనేది ఒక అంశం. సో చాలా మంది ప్రజలకు ఏం చెప్పిళ్ళు, మేము ఇక్కడ నుండి ఏది నిధులు తీసుకురావడానికి వచ్చాం, దాంతోపాటుగా అభివృద్ధి పేరుతో కేంద్ర మంత్రులను కలుస్తున్నా అని చెప్పిండు. కానీ విషయం ఏంటంటే అక్కడ కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కలిసి ఇక్కడ ఈడీ కేసు అనేది నమోదు చేపించారు. అంటే క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. అంటే నాకు పూర్తి ఆధారాలు ఇంకా రాలే, దాంతోపాటు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా క్లారిటీగా లేదు. ఎందుకు అంటే నాకు అందిన సమాచారం వరకు ఇప్పటి వరకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ఏంటంటే, ఎమ్మెల్సీ కవిత అందరికీ ఐడియా ఉండాలి. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక ఎపిసోడ్లో అరెస్టు చేసిళ్ళు. అది ఈడీ కేసు నమోదైంది. ఫస్ట్ మొదటగా సాక్షి అన్నారు, తర్వాత పూర్తి స్థాయిలో దాంట్లో నిందితురాలన్నారు. దాంతో కేసు ఎఫ్ఐఆర్ అయింది. కాగానే అరెస్టు చేసిళ్ళు. దాదాపుగా 6 నుంచి 7-8 నెలల వరకు కూడా జైల్లో ఉంచిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యానికి కూడా గురయ్యారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఎమ్మెల్సీ కవిత. సో ఈడీ కేసు నమోదైతే అరెస్టే. సో దీంట్లో భాగంగా ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలలో ఉంటుంది, ఈడీ సిబిఐకి సంబంధించి. ఇక ఏసీబీ ఇతరత్ర అంటే మన రాష్ట్రానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు ఎట్లుంటాయో కూడా మనకు తెలుసు. సో దాంట్లో భాగంగా మరి ఈడీ నమోదైన తర్వాత కేటీఆర్ను కూడా అరెస్టు చేసి, మినిమం కేటీఆర్ను అరెస్టు చేస్తే ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం 40 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అని న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఏక్నాథ్ షిండే లెక్క మారతవా లేదా, ఎమ్మెల్సీ కవితను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను, కల్వకుంట్ల కవితను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిళ్ళు. అప్పట్లో భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే లెక్కను మీరు మారతారా లేదా అంటూ ఒక ఎపిసోడ్ను తీసుకొచ్చి పాపం చెయ్యని నేరానికి జైలు పాలైపోయి కొన్ని నెలల పాటు పూర్తి స్థాయిలో జైల్లో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంది అంటే ఫార్ములా ఈ రేసింగ్ అంటూ అదే ఎపిసోడ్ను మళ్ళొక్కసారి కేటీఆర్కు అంటగచ్చే ప్రయత్నం చేసిర్రు. దాంట్లో భాగంగా అందులో ఏమీ లేదు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే నిధుల ట్రాన్స్ఫర్ అయింది, ఆడ మనీ లాండరింగ్ జరగలేదు, ఫెమా అనేది జరగలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మనీ లాండరింగ్కు సంబంధించి అవకతవకలు ఏమీ జరగలేదు, దాంతోపాటు ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో ఫెమాకు సంబంధించి దాంట్లో కూడా ఏమీ జరగలేదు అనేది న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయినప్పటికీ కూడా కేటీఆర్ను అరెస్టు చేయాలి, కేటీఆర్ను ఎలాగైనా అరెస్టు చేయాలనేది టార్గెట్. ఎవరు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ను అరెస్టు చేస్తే జరగబోయే పరిస్థితి ఏంటో నేను చెప్తా ఉన్నా. ఈరోజు కేటీఆర్ను కావాలని అరెస్టు చేసిల్లు అనే దానికి ఇక్కడ కొన్ని సాక్ష్యాలు కూడా మీకు కనబడుతున్నాయి. నేను చెప్తా ఉన్నా, మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్లో కేటీఆర్ను అరెస్టు చేయడానికి ప్రయత్నం జరిగింది. జన్వాడ కేసుకు సంబంధించి వాళ్ళ ఇళ్లలోకి వస్తే అక్కడ అరెస్టు చేయడానికి చూసిళ్ళు. ఆ తర్వాత డ్రగ్ అని మళ్ళొక్కసారి పంచాయతీ పెట్టిలో, మహిళా మంత్రి వ్యాఖ్యలలో ఏదైనా పొరపాటుగా మాట్లాడితే అక్కడ స్పందించాల్సి అరెస్టు చేద్దామని చూసిళ్ళు. ఆ తర్వాత లగచెర్ల అనే ఘటనలో చూసిళ్ళు. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ కేసులో చూసిళ్ళు. దీన్ని న్యాయ నిపుణులకు కూడా నేను చెప్తున్నా, గతంలో కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలు కూడా ఈరోజు ఈడీకి కానీ న్యాయస్థానాల ముందు వీటన్నింటినీ కూడా ఉంచడం వల్ల ఈ కేసుకు సంబంధించి వీగిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నేను న్యాయ నిపుణులకు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కు సంబంధించి గతంలో ఇన్ని రకాల ఆరోపణలు చేసిర్రు, ఇన్ని రకాలుగా కూడా కేటీఆర్ని ఇరికించే ప్రయత్నం చేసిళ్ళు. ఇది రాజకీయ వేధింపులు అని చెప్పడానికి, రాజకీయ కక్ష అని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే నిజంగా ఇక్కడ మనీ లాండరింగ్ జరిగితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెమా కానీ మనీ లాండరింగ్ అంటూ ఈడీ ఎంట్రీ చేయడానికి కారణం కూడా కేంద్రం తోడ్పాటు లేనిదే సిబిఐ కానీ ఈడీ కానీ ఎంటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక ఆఫీసర్ దానకిషోర్ అనేటైనా కంప్లైంట్ చేయడం ద్వారా కేటీఆర్ మీద, అరవింద్ కుమార్ మీద, బిఎల్ఎన్ రెడ్డి మీద, ముగ్గురి మీద A1గా కేటీఆర్ నుంచిళ్ళు, A2గా ఎవరిని అరవింద్ కుమార్ నుంచిండు, ఇటు ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి A3గా ఉంచిళ్ళు. అయితే దీంట్లో ఒకసారి మీరు ఆలోచించాలి, అధికారులను పూర్తి స్థాయిలో విచారించాలన్నా రాష్ట్రానికి సంబంధించిన CS పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనుకున్న వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ను అరెస్టు చేయడానికి గల కారణాలు అయితే ఏమీ లేవండి.
కేవలం రాజకీయ వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగింది. కేటీఆర్ కూడా నిన్న మొన్న ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ఓనర్ ఎవరైతే అంటే సీఈఓకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటోలను కూడా లీక్ చేసిండు. ఆయన రేవంత్ రెడ్డిని కలిసిన విషయాన్ని కూడా చూపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఫార్ములా ఈ కేసు అనేది ఇంటర్నేషనల్కు సంబంధించిన కోర్టులో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం వల్ల మేము భారీగా నష్టపోయామంటూ వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు అది పెండింగ్లో ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక రిప్లై కూడా ఇవ్వలే. ఆ లెటర్ ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది. అది కూడా పంచాయతీ ముదురుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నిజంగా ఏంది దీని ఆరోపణ ఎన్ని కోట్లు అనుకుంటారు? మీరు 100 కోట్లు అనుకుంటారా, 1000 కోట్లు అనుకుంటారా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, జస్ట్ 54.88 కోట్ల పంచాయతీ ఇది. ఈ 54.88 కోట్ల పంచాయతీకి సంబంధించి ఇది చట్టబద్ధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది అంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు. దాంతోపాటు ఇంకొక పరిస్థితి అంటే ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా అనేక మీడియా సంస్థలకు దాదాపుగా 50 మిలియన్లకు సంబంధించిన వీక్షకులు ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లో 50 మిలియన్లో సరిగ్గా క్లారిటీగా లేదు కానీ మొత్తానికైతే అనేక మంది వీక్షకులు వచ్చిలు. దాని ద్వారా అనేక మంది లబ్ధి చేకూరు. దాంతోపాటు టెస్లా అనే కంపెనీ పెట్టుబడులు తెలంగాణలో పెట్టింది. పెట్టుబడులను ఆకర్షించడానికి ఫార్ములా ఈ కేసు అనేది తోడ్పాటు అయింది. దీనితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా డీజిల్ పెట్రోల్కు సంబంధించిన వెహికల్ కాదు ఎలక్ట్రిక్ వెహికల్ అని కూడా వినియోగించాలి, పర్యావరణాన్ని రక్షించాలి అనే కోణంలో కూడా ఫార్ములా ఈ రేస్ అనేది పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో వీటన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కేటీఆర్ని ఎట్లా ఇబ్బంది పెడదాం, కేటీఆర్ని ఏం చేద్దాం, కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలి. అయితే నాకు ఇంకొక సమాచారం కూడా అందింది. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ గుయగుయల్లో భాగంగా మనకు అందిన సమాచారం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్